హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ గుంటూరు మిర్చి పిల్లవాళ్ళుగా. ఎలా ఉన్నారు అందరూ? చాలా బాగున్నాను నేనైతే. టుడే స్పెషల్ కర్రీ వచ్చేసి క్యారెట్ కోడిగుడ్డు ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ స్కిప్ వీడియో అనేది మిస్ అయిపోయిందనమాట. మా వారు ఫోన్ కావాలని గొడవాడి నా దగ్గర నుండి ఫోన్ తీసుకున్నారు. తర్వాత ఎలాగైనా నేను తెచ్చేసుకున్నాను అనమాట. ఫస్ట్ది అయితే ఆయిల్ పోసి ఆయిల్ బాగా కాగిన తర్వాత క్యారెట్ బాగా తురుముకోవాలి. తురిమేసిన తర్వాత ఆ క్యారెట్ ఇలా ఆయిల్లో వేసేసి బాగా బాయిల్ అవనివ్వాలి. కొంచెం పసుపు ఉప్పు వేసి బాగా మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత అసలు కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఇటు స్కూల్ టైము దోశలు, ఇటు క్యారేజీ రెండు అంటే చాలా కష్టం ఫ్రెండ్స్ అసలు పొద్దున్నే. ఇంకా మగ్గిన తర్వాత ఆ క్యారెట్ అనేది సపరేట్ చేసేసుకుంటే ఇట్లా ఆయిల్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఆ ఆయిల్ మొత్తం బయటకు వచ్చిన తర్వాత దాంట్లో కొంచెం మనం ఎగ్ ఎగ్స్ 4 ఎగ్స్ తీసుకున్నాను నేనైతే. ఆ 4 ఎగ్స్ కొట్టేసేసి మంచిగా కారం వేసేసి దాన్ని అయితే బాగా బాయిల్ చేస్తే సూపర్ ఉంటుంది కర్రీ. నిజంగా మస్ట్ ట్రై అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ. మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే నా ఫ్రెండ్స్, నేను ట్రై చేసి ఆల్రెడీ చాలాసార్లు తిన్నాను. ఇవాళ ఎందుకో సడన్గా క్యారెట్స్ ఉన్నాయి కదా చేద్దాంలే, ఎగ్స్ కూడా ఉన్నాయి ఇంట్లో అవైలబుల్గా, ఇంకా అందుకని చెప్పనమాట నేనైతే క్యారెట్ కోడిగుడ్డు కర్రీ అయితే చేస్తాను. ఎలా ఉందో మీరు కూడా కామెంట్లో తెలియచేయండి ఫ్రెండ్స్. కర్రీ అయితే చాలా బాగుంటుంది. మీరు క్యారెట్స్ తీసుకొని చక్కగా వాటిని తురిమేసుకొని ఆయిల్ బాయిల్ చేసుకొని దాంట్లో కొంచెం తాలింపులు వేసి క్యారెట్ కూడా తురుము కూడా వేసేసి మంచిగా దాన్ని బాయిల్ చేసేసి క్యారెట్ పచ్చివాసన పోయే వరకు బాగా మగ్గనివ్వాలి. మగ్గనిచ్చిన తర్వాత ఇట్లా క్యారెట్ మనం ఫ్రై చేసింది పక్కకు పెడితే దాంట్లో నుంచి ఆయిల్ వస్తుంది. ఆ ఆయిల్ వచ్చిన తర్వాత ఎగ్స్ కొట్టేసి దాంట్లో ఇలా కారం జల్లేసి బాగా మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. ఎగ్స్ కూడా స్మెల్ పోయేంత వరకు మగ్గబెట్టేసి ఆ కర్రీ అనేది దోశలో నంచుకొని తిన్నా కానీ చపాతీలో తిన్నా కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇటు పక్క కర్రీ వండాలి, ఇటు పక్క దోశలు వేయాలి. పిల్లలు పక్క నుంచి అమ్మ ఆకలి అంటున్నారు. అసలు నాకైతే ఈరోజు ఈ అమ్మ టెన్షన్ వచ్చేసింది అనమాట. సో ఫస్ట్ వీడియో మిస్ అయిపోయింది, ఏమనుకోకండి. నేను చెప్తున్నానుగా క్లియర్గా. క్యారెట్ అయితే మంచిగా కడుక్కొని తురమాలి. తురిమేసిన తర్వాత ఆయిల్ బాయిల్ చేసి తాలింపు వేసి ఆ ఉల్లిపాయలు సేమ్ క్యారెట్ కోడిగుడ్డు కర్రీ ఎలా అంటే మనం కోడిగుడ్డు పొరోటా ఎలా అయితే చేస్తామో అలాగే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.